సూటిగా హెచ్చరిక అప్పలరాజు అండ్ ఆ 40 దొంగలకి హెచ్చరిక చేస్తున్నాను. ఈ రోజు నుండి పలాసలో ఎక్కడ గొడవలు జరిగినా, ఎక్కడ ఇబ్బంది జరిగినా మాజీ మంత్రి లేదు, గాడి గుడ్డు లేదు, రోడ్డు మీద ఈడ్చుకెళ్ళి మరి పోలీస్ స్టేషన్ లో పెడతారు. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు ఎవరు గతంలో కూడా ఏం చేయలేదు, ఈ రోజు కూడా చాలా సాఫ్ట్ గానే వెళ్తున్నారు. చంపేస్తారా అండి మనుషుల్ని? అంటే ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా థ్రెట్ ఉన్నట్టేనా అప్పలరాజు నుంచి? మాలో ఎవ్వరికి ఈ రోజు చిన్న గీత పడిన అప్పలరాజే దానికి బాధ్యుడవుతాడని చెప్తున్నాను. నీకు సిగ్గు సరం ఉంటే పత్రికా సమావేశం పెట్టి వీళ్ళెవ్వరికి నాతో సంబంధం లేదు, వీళ్ళెవ్వరూ నా దగ్గరికి రాలేదు, ఇవి కూడా తప్పుడే, ఇవి కూడా తప్పే అని చెప్పే ధైర్యం చేయగలవా నువ్వు? ఏ రాజకీయాలు చేస్తున్నావు? ఎమ్మెల్యేగా కొత్త ఏమో కానీ రాజకీయాలకు నేను కొత్త కాదు. 2 తరాలుగా మా తాత తండ్రి ఇక్కడే రాజకీయాలు చేశారు. ఈ రోజుకి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఒక్క ప్రతిపక్ష నాయకుడి చేత మాట అనిపించుకున్నారా? రాజకీయాలంటే నీకు నాకు రాజకీయాలు. నా తండ్రి గురించి, నా తాత గురించి, నా భర్త గురించి, నా పిల్లల గురించి, నా కుటుంబం గురించి, నా క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి ఎవడరా నువ్వు? అసలు నువ్వు చేసిన దానికి సిగ్గుపడు. 40,000 మెజార్టీతో నిన్ను ఓడించారు వాళ్ళు ప్రజలు. అంత అసహ్యం ఈరోజు నీ మీద. ఇప్పటికైనా కాస్త జ్ఞానం తెచ్చుకొని ఇప్పటి వరకు మనిషిలా బ్రతుకుతావని కోరుకుంటున్నాను. వీటన్నిటికీ నేను నీ దగ్గర నుంచి సమాధానం ఖచ్చితంగా పత్రికల ద్వారా ఆశిస్తున్నాను కూడా. వీళ్ళెవ్వరూ నా మనుషులు కాదు, వీళ్ళెవ్వరికి నాకు సంబంధం లేదని ధైర్యం చేయగలవా? ఎందుకంటే ఒక్కడలేడు ఇందులో. మొత్తం దొరికిన ఏ 17 వరకు అందరూ నీ చుట్టూ ఉన్న వాళ్ళే ఈ ఫోటోల్లో ఉన్నది. కాదు అని చెప్పే ధైర్యం సాహసం చేయగలవా? బుకాయించగలవా? ఇప్పుడు పెట్టండి సోషల్ మీడియా వాళ్ళు, ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా జంతువులు, మీ నాయకుడి తాలూకా లీలలు, మీ నాయకుల తాలూకా కృత్యాలు. ఈరోజు నాగరాజు హత్య ఉదంతంలోని సాక్ష్యాలతో సహా పోలీసులు బయట పెట్టిన ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క వాడు మీ గ్రూప్ లో ఉన్నవాడే. కాదని చెప్పగలరా? కాదని పలాస ప్రజల్ని బుకాయించగలరా? ఈరోజు శిరీష మీద అభాండం మోపడానికి మళ్ళీ ముందుకొస్తారా? పలాస తాలూకా ప్రశాంతతని భగ్నం చేయడానికి, పలాసలోని గొడవలు సృష్టించి నా మీద ఒక చెడ్డ పేరు తేవడానికి స్వయాన అప్పలరాజు రచించిన వ్యూహం కాదంటారా? ఓడిపోయాక సిగ్గుపడి ఇంట్లో కూర్చోకుండా, లేదా మీ పార్టీ ఏదో చెత్త కార్యక్రమాలు చెప్తుంది కదా, ఆ చెత్త కార్యక్రమాలు చేసుకోండి. అంతేగాని పలాసలో ఇక మీదట అశాంతి అలజడి రేపాలని ప్రయత్నిస్తే మాజీ మంత్రివని కూడా చూడరు. ఇప్పటికి ఇంకా చాలా మంది దొరకలేదు, ఇంకా పరిశోధన జరుగుతుంది. ఏ మాత్రం నీకు డైరెక్ట్ కనెక్షన్ ఉందని దొరికినా మాత్రం నువ్వు తప్పించుకోలేవు అప్పలరాజు. నీ మీద నేను చేసిన కుట్రో మా వాళ్ళు చేసిన కుట్ర కాదు. చిల్లర రాజకీయాలు, నీతిమాలిన రాజకీయాలు చేసి పలాసలో ఏకంగా హత్యల్ని ప్రేరేపించడానికి నువ్వు నీ వాళ్ళు వేసిన వ్యూహంలో మీరే వచ్చి చిక్కుకున్నారు. ఈరోజు నాగరాజు అదృష్టం బాగుంది, ఆ భార్య పిల్లల అదృష్టం బాగుంది, ఈరోజు ఇంకా మాతోని కలిసి నడుస్తున్నాడు. నాగరాజుకే కాదు, ఈరోజు ఇక్కడ కూర్చున్న పెద్దలకే కాదు, పలాస నియోజకవర్గంలో ప్రతి గ్రామ స్థాయిలో ఉన్న ఏ తెలుగుదేశం నాయకుడికి చిన్న గీత